తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక నటుడిగా కొన్ని విలక్షణ పాత్రలు ఉన్నాయంటే అజయ్ ఘోష్ను పిలిచేటువంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారా? అది ఉందండి. కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ అజయ్ ఘోష్ ఒక రిజర్వేషన్ ఏర్పడింది బోత్ ఇన్ తెలుగు అండ్. ఎవరు మిమ్మల్ని బాగా ప్యాటర్నైజ్ చేసి ఇండస్ట్రీలో ఈ స్థాయి కల్పించిన డైరెక్టర్లు ఎవరు అంటే ఏం చెప్తారు? అసలు ఫస్ట్ దేవకట్ట అసలు అక్షరాభ్యాసం చేసినాడు. తర్వాత పూరి గారు ఒక మెట్టెక్కిచ్చాడు, ఇదిగో ఈ బ్రాండ్ ఈడు ఒకడు ఉన్నాడని. ఆ తర్వాత సుకుమార్ అయితే అసలు వీడిలో విలక్షణమైన ఈడు ఉన్నాడు అని చూపించినాడు. పుష్ప గాని రంగస్థలం గాని. నేను ఇంకా ఇండస్ట్రీ సరిగా ఉపయోగపెట్టుకోవట్లేదు, చాలా లేట్ గా గుర్తించాం ఘోష్ అంటున్నాను. అంతకుముందు నాటక సినిమాల్లో ప్రయత్నాలు ఏం జరగలేదు. చేశాను కానీ మన వాళ్ళ తెమల్లాడా చాలా తిరిగాను. ప్రస్థానానికి ముందు ప్రస్థానం తర్వాత కానీ ప్రస్థానం తిరిగి మనం ఏమైనా మాదాకోవడం మనం చేసుకుంటేనే ఇది మన వల్ల దేవట్లేదు. మళ్ళా ఈ సీరియల్స్ పోయి చేసుకుంటా ఏంది. అప్పటికి 1.5 సంవత్సరం జ్యోతిలక్ష్మి తర్వాత అయితే అందరు పొగిడి బా ఇంకెందుకు ఘోష్ అంటే ఛాతీని తడపోయి బాగా అనుకునేవాడి. 1.5 సంవత్సరం దాకా సినిమా లేదు. అసలు సీరియల్స్కి వెళ్తేనేమో గమ్ము హెల్రా బాబు నువ్వు అది ఎక్కావు బండి ఎక్కావు అసలు నువ్వు అక్కడే ఉండనే ఇల్లు బాబు రెంట్లు కూడా కట్టుకుని ఆమె ఏమైనా ఊరి నుంచి ఫోను పిల్లకాయలు ఫీజులు గీజులని. ఇక నాకు ఎట్లా అయిపోయిందంట అట్ట అయిపోయింది నా బతుకు. అసలు నేను మళ్ళీ కూలి పనికి వెళ్ళిపోయి. నేపథ్యం ఏంటి మీద అసలు? అక్కడ ఊర్లో ఏం చేసేవారు మీరు? మామూలు కూలి పనులేనండి. కూలి పనుల కూలికి వెళ్ళేవారు? ఇదిగా నేను కుటుంబాన్ని కూడా పట్టించుకుని కానీ నదములు వాళ్ళే కుటుంబాన్ని గడుపుకునేవాళ్ళు. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఎక్కడికైనా పరిగెత్తే ఉండండి. అసలు నాటకాలన్నా చూడడానికి ఆ కళ పట్ల అట్లా అంత ఇంట్రెస్ట్ ఉండేది అసలు. అంటే ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు? వాళ్ళకి ఏమన్నా మంచి లైఫ్ ఇవ్వగలిగారా మరి? వాళ్ళు ఫస్ట్ బాగా కష్టపడ్డారండి, బోకి అన్నిటికీ ఇబ్బంది పడ్డారు. మా ఆవిడనైతే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు నేను. అసలు ఆవిడ ఉండబట్టే కూలికి వెళ్ళి పిల్లకాయలను చదివించి అన్ని చేసింది. పెద్దోడైనా విప్రోలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. రెండోవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్ పూర్తి చేసి ఏదో ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉన్నాడు వాడు కూడా, భగత్ సింగ్. ఇప్పుడు మీ ఊర్లో మీ ఇదిలో మీ బంధువర్గంలో కానీ మీ సర్కిల్స్లో కానీ యాజ్ యాక్టర్గా మీకు వచ్చిన పేరు అవన్నీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను అసలు ఎంజాయ్ చేయనండి. ఫస్ట్ నుంచి అట్ట ఉన్నారు, ఇప్పుడు అట్టనే ఉంటాను. వాళ్ళే అంటారు ఏంద్ర స్వామి ఎట్టుండవు నువ్వు అసలు. అది నా వృత్తిగా నాకు సంబంధించి నేను బ్రతకడానికి ఒక మార్గం నాకు నాలో ఇది ఉంది కాబట్టి దాన్ని చూసి నేను గర్వపడి పెద్ద ఇదే చేసేది లేదు. 6 నెలలు షూటింగ్ లేకపోతే అప్పుడు తెలిసిద్ది మళ్ళా ఏంది లేనిపోయిన ఇవన్నీ ఎందుకు అవన్నీ అని. అంటే నాకు ఉన్న ఆ భావజాలంతోనే. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమి అయితే లేదు కదా, 4 రోజులు షూటింగ్ లేకపోతే డైలీ బిజీగా ఉంది. బిజీగానే ఉంటానండి, బిజీగానే ఉంటాను. బోత్ లాంగ్వేజెస్ అవసరమైతే కన్నడకి వెళ్ళచ్చు. మలయాళం ఏం చేశారా? మలయాళం నిన్నగాక మొన్నే ఫోన్ చేశారు. మనం ఆడపోయి మనం ఏం దొరుకుతాం. హిందీ వాళ్ళు అయితే నెలకు 3 సార్లు చేస్తుంటారు వాళ్ళు. ఎవడు ఏమోనండి ఆడదాకా పోయి మనం హిందీలో వస్తే నేషనల్ మైలేజ్ అంటే ఇది వెబ్ సిరీస్ యశ్రాజ్ వాళ్ళు అడిగారు. అంతకుముందు ఒక 2 సినిమాలకు అడిగారు, చూద్దాంలేండి అని చెప్పేసి అట్లా. ఇది బిజీ వల్లనా లేకపోతే అంటే తెలుగులో అయితే కొంచెం ఇప్పుడిప్పుడు అంటే నేను చేయాలనుకున్న క్యారెక్టర్లు కానీ ఇది అవచ్చు అనేది నా ఆలోచన అనమాట. ఈరోజు నిజంగా తెలుగులో చెప్తాను, క్యారెక్టర్ యాక్టర్ల తాలూకు ఇది తగ్గిపోయింది. అంతకుముందు కామెడీ బెంచ్ అనేటువంటిది ఒకటి ఉండేది. బ్రహ్మానందం గారు, ఏవిఎస్, బాబు మోహన్, ఏవిఎస్ వీళ్ళంతా ఒక బెంచ్, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు వీళ్ళ ఒక బ్యాచ్ ఉండేది. ఇప్పుడు అసలు బ్యాచ్ అంతా ఇది. ఈ పరిస్థితుల్లో అజయ్ ఘోష్ గాట్ హిజ్ ఓన్ ప్లేస్మెంట్, ఒక గుర్తింపు, ఒక మంచి క్యారెక్టర్స్ ఉంటే అజయ్ని పిలుద్దాం అనేటువంటి ఇది ఉంది. ఇలాంటి మీకు ఇన్స్పిరేషనల్ యాక్టర్ అంటే ఎవరు చెప్తారు? అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఈశ్వరంగారావు గారు కానీ, కైకాల గారు కానీ, నాగభూషణం గారు కానీ, ఆ తర్వాత రాఘగోపాలరావు గారు, వీళ్ళందరూ ఆ కోవలో వచ్చేటప్పటికి చివరికి వచ్చేసరికి మళ్ళీ కోట గారు. అసలు కోట గారు నా ఆయన రోల్ మోడల్ అండి. ఆయన నీడం తాగలిగినంత ఆర్టిస్ట్ అయితే చాలు అనుకునేవాడు అండి. అంత ఇదిగా అసలు అంటే ఎన్ని వేరియేషన్స్ అండి. ఆయన అయితే నాకు ఇన్స్పిరేషన్ అండి. కోట గారు, భరణి గారు వీళ్ళిద్దరు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఏంటి? ఈగల్ పీపుల్స్ మీడియా గారిది, ఘట్టమనేని కార్తీక్ డైరెక్టర్ పిల్లోడు, ఓజీ ఒకటి. రేపు సెప్టెంబర్లో ఇది కమిట్ అవ్వాలి గుంటూరు కారం.
కరుణ్ కుమార్ది మట్కా, వరుణ్ తేజ్ సినిమా అదొకటి. తొందరలో బుచ్చిబాబు గారి సినిమా రామ్ చరణ్ ఈ కమిటీ చేయాల్సినవి. ఇంకో చిన్న చిన్న సినిమాలు ఉండయి. ప్రస్తుతం ఆర్థికంగా వెళ్ళాక ఏం తినటానికి అయితే తినటానికి ఇల్లు అయితే బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నాను ఏటపల్లిలో కట్టుకున్నాను. ఆ పిల్లకాయలకైతే ఉండటానికి ఏర్పాటు చేసానండి. ఈ అమ్మాయికి కూడా నేను పోయినా గానీ ఆ అమ్మాయికి కూడా ఏర్పాటు చేసా. అమ్మాయి ఎవరు? మా ఆవిడ అమ్మాయి ఏర్పాటు చేసేసా. దిగులు లేదు, ఇక పని చేస్తే తింటాం అంతే. ఏ క్యారెక్టర్ యాక్టర్ కైనా ఏరికైనా ఫస్ట్ హీరోల కాంట్రిబ్యూషన్, హీరోలు స్టార్స్ చెప్తే అజయ్ ఘోష్ అయితే నేను కంఫర్టబుల్ గా ఉంటానని స్టార్ చెప్పాలి. అవునండి. అవును. అజయ్ ఘోష్ ఎందుకులే అవును పెట్టండి అన్నాను అనుకోండి, పక్క పోయినట్టే. అవునవును. నాకైతే ఇప్పుడు వరకు అసలు నాకు వాళ్ళే రికమెండ్ చేశారండి. అసలు ఇదైతే ఈగలైతే రవితేజ గారు లేదో అజయ్ ఘోష్ ఆ విధంగా ఏ హీరోలు ఎలాంటి మన అసలు మా అల్లు అయితే అర్జున్ అసలు మారేడుమిల్లిలో ఫస్ట్ రోజు అండి ఆయన నాకంటే రామ్ చరణ్ గారితో అయితే నేను పనిచేశాను కాబట్టి ఆ పిల్లడు నాకు బాగా పలకరించేవాడు. రంగస్థలంలో బాగా ఇదిగా ఉండేవాడు. పాపం కాలుకి దెబ్బ తగలటంతో టప్పన ఆపోలోకి పంపించి అన్ని చేసాడు అప్పుడు రామ్ చరణ్ గారు ఫైట్ లో. ఆయన అయితే బాగా ఎక్కడ కనపడ్డా కానీ ఎలా ఉంది ఫస్ట్ బాగుందని అంటారు. ఈ పిల్లోడు అంటే నాకు పరిచయం లేదు. ఎట్టుంటాడు ఏమో, కోపంగా ఉంటాడేమో, మడిసి ఎందుకు మనం ఎట్లా అని గమ్మునుండ. అయితే పుష్ప దగ్గర చిన్న ఇది జరిగింది సుకుమార్ గారు నాకు, నేను చెయ్యనన్నా అంటే అప్పుడు పాజిటివ్ బాగా ఇది వీక్ అయిపోయి ఉండ కరోనా. ఎందుకు అట్లా భయపడతావు అని, అసలు వద్దు స్వామి నన్ను ఇడిచిపెట్టండి, నాకు వద్దు ఈ సినిమా వద్దు ఏం వద్దు స్వామి అని భయపడిపోతాను. అసలు ఏంటో బాలు గారు చనిపోవడం కానీ ఇవన్నీ మానసికంగా కొంచెం ఇబ్బంది పడ్డాను. కరోనా వచ్చింది, అది బాగా వీక్ అయిపోయాను అనమాట. ఏదైనా చూస్తే భయం ఇవన్నీ ఏర్పడింది. నాకు వద్దు అని విష్ణు గారు, చెర్రి గారు వీళ్ళందరూ ఫోన్ చేసి మాట్లాడినా వద్దు, నాకు సరే వద్దులే. విష్ణు గారు ఉండి సార్ ఒకసారి మాట్లాడతారంట నీతో అంటే, వద్దు స్వామి ఆయన మాట్లాడదు నాకు అని అంటే, సరే మాట్లాడతానులేండి అని రేత్రి 10:30కి చేసాడండి ఫోను సుకుమార్ గారు. చేసి 30 గంట అరగంట మాట్లాడినాడు నాతో. మాట్లాడిన తర్వాత నేను వస్తున్నాను సార్ అన్న, అంతే నేను వచ్చేస్తున్నాను అంతే. ఆ మనిషి అంటే నిజంగా అందుకే సుకుమార్ గారు నా దృష్టిలో డైరెక్టరు ఇది ఏం కాదు, అంతే ఒక ఆరాధ్యుడు అంతే. నాకు నాలో ఉన్న భయాన్ని, నాలో ఉన్న నేను ఏందనేది నాకు చూపించాడండి. మీరు భయపడింది కరోనా ఎఫెక్ట్ ఉంటుంది నా క్యారెక్టర్ గురించి కాదండి. ఆ తర్వాత అంత ఇదిలో నేను చేయించిన తర్వాత ఫస్ట్ రోజు ఆయన జీబులో మా పక్కన కూర్చున్నట్టు ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన అయ్యా నమస్తే అయ్యా, ఎవరు అర్జున్ నమస్తే అయ్యా అని అన్న, మామూలుగా అన్నాడు. సరే అయిపోయింది, ఎక్కి కూర్చుని చెయ్యనన్నారంట అని అన్నాడు. అయ్యా మీరు చేయకపోతే డిసప్పాయింట్ అయ్యా ఉండను. అయ్యా అది చేస్తున్నానయ్యా. నా పరోక్షంలో నన్ను నా గురించి పొగడ్డం అంటే ఆ పిల్లోడు ఒక మంచి ఆర్టిస్ట్తో చేస్తున్నాను ఘోష్. చాలా రోజుల తర్వాత టైమింగ్ నోటితో చేస్తున్నాను అని అంటాం. ఫస్ట్ ఈ మాట అన్నందుకు సుకుమార్ ఎప్పుడు కథ చెప్పినా కొండారెడ్డి అనగా అజయ్ ఘోష్ నువ్వే గుర్తుకొస్తావు అని అనేవాడు అనమాట. సో నేను చేయనన్నా కానీ తర్వాత ఎవరెవరిని చూసినా కానీ అబ్బాయి ఒప్పుకోలే, పర్లేదు ఆపి తర్వాత ఆయనకు బాగున్న తర్వాత చేద్దాం అన్నంత ఇది. ఆ పిల్లోడికి మాత్రం నేను చాలా రుణపడి ఉంటాను, అల్లు అర్జున్కి మాత్రం. ఇప్పుడు 2లో ఏంటి? 2 చంపేశారు కదా దీంట్లో, ఫస్ట్ లో లేదు. అది రేపు మహేష్ బాబు గారితో చేయబోతున్నాను, త్రివిక్రమ్ గారిది. ఎన్టీఆర్ గారు అండి, ఎన్టీఆర్ గారితో చేయాలా. ఇక ఉందంటే నా దురదృష్టం ఏంటంటే అన్నయ్యతో చేయలేకపోతున్నానండి. 3 సార్లు అవకాశం వచ్చినా కానీ 3 సార్లు నేను కుదరలేదు నాకు. రుద్రమాపురంలో ఉండి గాడ్ ఫాదర్ సినిమా అది బాగొట్టుకున్నాను. అది నన్ను నమ్ముకుని ఆడకు వచ్చారు కదా అని చెప్పేసి లేవులే డేట్లు అంటే వాళ్ళు కూడా ఏ మనిషి నువ్వు అసలు ఇండస్ట్రీకి వస్తే ఆయనతో సినిమా చేయాలని ఎవడన్నా కోరుకుంటాడు, నువ్వు అట్లాంటిది వచ్చినా కానీ పోతుంది నువ్వు అనేది ఒకసారి. ఇంకో 2 సినిమాలు ఇవి ఉన్నాయి. కొరటాల గారిది అన్నయ్యతో చేసింది
అది మిస్ చేసుకున్నాను నేను. బాబీది ఒకటి ఇట్లా మిస్ అయిపోయాను. ఆల్తేరు వీరయ్య మిస్. దాంట్లో ఉండే అప్పుడు మా బాబుతో బాలయ్య బాబుతో అదేది వీరసింహారెడ్డి. వీరసింహారెడ్డి బాలకృష్ణ గారితో ఎలా అనుబంధం? అబ్బో మామూలు కాదండి, అసలు అద్భుతమైన వ్యక్తి అండి. ఎంతో ఎన్ని సినిమాలు చేసింది? ఒక్క సినిమానే ఎంత ఇదిగా ఉంటాడంటే అంత ఇదిగా. నేను భయపడేవాడిని అసలు, ఎందుకు వచ్చిన అందరు బయట ఏదో అంటుంటారు కదా, నమస్తే రండి. ఎంత జ్ఞాపక శక్తి, ఎంత ధారణ శక్తి, ఆ ఉపనిషత్తులు గాని, ఆ శ్లోకాలు గాని, ఆ పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి డైలాగులు గాని, ఆ సంఘటనలు గాని. ఎక్కడ అంటే మా చీరాల అక్కడ మన ఓట్లు పార్టీ అన్ని మొత్తం టక్క టక్క చెప్పేవాడండి. ఎన్ని కులాలు ఉంటాయి, ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎంత ఉంటుంది ఏందనేది మొత్తం నైసర్గిక స్వరూపం అంతా చెప్పేసేవాడు. అంత అవగాహన ఉంటుందండి ఆయనకి. చిరంజీవి గారితో మాత్రం మళ్ళీ నెక్స్ట్ అయినా చెయ్యాలండి, చెయ్యాలంతే. అల్టిమేట్ ఎండ్ ఆఫ్ దట్ అసలు